హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరంతా సంతోషంగా ఆనందంగా ఉన్నారని ఉండాలని ఆ భగవంతుని సర్వదా కోరుకుంటాను. అయితే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రూప్ 1 స్పెక్యులేషన్స్ గురించి మనకి టీజీపీఎస్సీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది నిన్న 5వ తారీఖు సాయంత్రం. సో అయితే దీని గురించి మనం ఒకసారి కొంచెం డిస్కస్ చేద్దాము. అండ్ ఇక్కడ రకరకాల స్పెక్యులేషన్స్ అయితే మనకి సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చూడండి, నిన్న ఒక సోషల్ మీడియాలో ఫాల్స్ మిస్లీడింగ్ న్యూస్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ అది కొట్టేసినట్టు కనిపిస్తుంది కదా, కొట్టేసినట్టు. ఎందుకంటే అటువంటి న్యూస్ని కూడా మీ మనసులో నుంచి కొట్టేయండి. అటువంటి న్యూస్ అనేది డెఫినెట్గా మీ మనసులో నుంచి కొట్టేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారని అది నిజమో కాదో అని తెలుసుకోకుండా మనం ఆ న్యూస్ని నమ్మడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి న్యూస్ని, మిస్లీడింగ్ న్యూస్ని, ఫేక్ న్యూస్ని, ఫాల్స్ న్యూస్ని, ఫోర్జరీ న్యూస్ని మీరు నమ్మకండి. ఓకే, అయితే ఇక్కడ అందుకే దానికి అనుగుణంగా నేను ఇక్కడ కొట్టేయడం జరిగింది. ఫాల్స్ మిస్లీడింగ్ న్యూస్ అనేది మనకు అవసరం లేదు. నెక్స్ట్ కమిషన్ ఏం చెప్పిందంటే ప్రెస్ నోట్లో, డోంట్ బిలీవ్ సచ్ న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే టీజీపీఎస్సీ సొంతంగా లేదంటే గవర్నమెంట్ సొంతంగా ప్రెస్ మీట్ పెట్టి లేదంటే గవర్నమెంట్ సొంతంగా ఏదైనా వెబ్ నోట్ ఇస్తే కనుక టీజీపీఎస్సీ అప్పుడే నమ్మండి. అదర్వైజ్ డోంట్ బిలీవ్ సచ్ టైప్ ఆఫ్ న్యూస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ గ్రూప్ 1 ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో జరుగుతుంది అండ్ నో ఇంజస్టిస్ టు ఎనీ క్యాండిడేట్ అని చెప్తుంది. సో దీంట్లో ఎటువంటి అవకతవకలు లేవు, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, అందరికీ సమన్యాయం జరుగుతుంది. ఎటువంటి విధంగా మీరు అభ్యర్థులైతే మోసపోకండి, మీరు ఎవరి మాటలు నమ్మకండి అనేది చెప్తుంది. ఎందుకంటే ఎవరైతే నో ఇంజస్టిస్ టు ఎనీ క్యాండిడేట్ అంటే ఏంటిది, ఎవరైతే మంచిగా రాసిర్రో ఎగ్జామ్ వాళ్ళకి డెఫినెట్గా ర్యాంక్ వస్తుంది అని చెప్తున్నారు. అండ్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్ అంటే ఎటువంటి అవకతవకలు లేవు అని క్లియర్గా టీజీపీఎస్సీ మెన్షన్ చేసింది. హ్యాట్స్ ఆఫ్ టు టీజీపీఎస్సీ. ఇటువంటి విషయము జనరల్గా చాలా తక్కువ వస్తుంటాయి. బట్ ఏంటంటే ఏదో స్పెక్యులేషన్స్ వచ్చిన తర్వాత చెప్పడం కంటే అంతకంటే ముందే ఒక వెబ్ నోట్ ఇస్తే ఇంకా బాగుండేది. బట్ ఇవ్వలేకపోయింది. ఓకే, ఎనీవే ఇప్పటికైనా మనకు వెబ్ నోట్ వచ్చింది. రిజల్ట్స్ ఇవ్వలేకపోతే రేపు వస్తాయి. రిజల్ట్స్ గురించి బాధ లేదు. బట్ ఏంటంటే ఏం ప్రాబ్లం జరగట్లేదు ఈ సెలక్షన్ ప్రాసెస్లో అండ్ ఎవరికి కూడా అన్యాయం జరగదు అనేది మనకు చెప్పాల్సిన అవసరం ఉంది, గవర్నమెంట్ కానీ టీజీపీఎస్సీ కానీ. సో ఆ రకంగా టీజీపీఎస్సీ నిన్న రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో క్లియర్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు అభ్యర్థులందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. సో అభ్యర్థులకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ క్లియర్గా చెప్పింది ఏంటంటే ద గ్రూప్ 1 సెలక్షన్ ప్రాసెస్ ఈస్ బీయింగ్ ఎక్స్పెడైటెడ్ అండ్ కమిషన్ ఎయిమ్స్ ఎట్ జీరో ఎర్రర్ రిజల్ట్ అని చెప్తున్నారు. అంటే ఏదో ఒక చిన్న ఎర్రరో మిస్టేకో చేసి రిజల్ట్ ఇచ్చేదానికంటే నీట్గా 10కి 100 సార్లు చూడడం, 1కి 10 సార్లు చూడడం, లేదంటే 10కి 100 సార్లు చూడడం, ఇట్లాంటి చేయడం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఎర్రర్ అనేది ఉండదు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఏదైతే జిఆర్ఎల్ కానీ లేకపోతే ఏ రేషియో ప్రకారంగా తీసినా కూడా దాన్ని ఏంటంటే 1కి 2 కాదు 1కి 10 సార్లు చూస్తారు. ఎందుకంటే దీంట్లో లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్కి వెళ్తుంది, పెద్ద లెవెల్ నుంచి మళ్ళీ ఇంకా పెద్ద లెవెల్కి వెళ్తుంది. సో అట్లా 1 by 1 ప్రతి చోట ఏంటంటే మనకి ఈ చెకింగ్ అనేది ఉంటుంది. ఈ మొత్తం చెకింగ్ అయిపోయిన తర్వాత దెన్ మనకి ఫైనల్గా సో అన్ని చోట్ల ఫిల్టర్ జరిగిన తర్వాత ఫైనల్గా వాళ్ళు ఐటీ సెక్షన్కి ఇస్తారు. ఐటీ సెక్షన్ అంటే ఏంటిది అంటే అక్కడ ఐటీ సెక్షన్ ఏంటంటే అక్కడ మనకి రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి అవసరమైన సెక్షన్ అన్నట్టు. ఆ రిజల్ట్స్ అక్కడ పబ్లిష్ చేస్తారన్నట్టు. సో ఐటీ సెక్షన్కి ఏం తెలియదు. ఐటీ సెక్షన్ ఏంటంటే వాళ్ళు ఏది ఇస్తే అది పబ్లిష్ చేస్తారు. సో దానికంటే ముందు ఎవరైతే క్యాడర్ ఉంటుందో క్యాడర్ మొత్తము 1 by 1 1కి 10 సార్లు లేదా 10కి 100 సార్లు దాన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీని తర్వాత ఏంటంటే మనకి కమిషన్ కాంటెంప్లేటింగ్ టు రిలీజ్ పేపర్ వైజ్ మార్క్స్ ఇన్ ఇండివిజువల్ లాగిన్, అంటే క్యాండిడేట్స్ లాగిన్లో మనకి పేపర్ వైజ్ మార్క్స్ ఇస్తారంట. అండ్ టు పబ్లిష్ ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ ఆన్ వెబ్సైట్. అంటే అందరి మార్క్స్ మనకి అంటే ఇండివిజువల్ మార్క్స్ ఇవ్వరు. దాంట్లో ఇండివిజువల్ మార్క్స్ కావాలంటే మీకు ఎవరు లాగిన్ అయితే ఉంటుందో ఆ లాగిన్లో వెళ్ళి చూసుకోవాలి. బట్ ఓవరాల్ మార్క్స్ ఇస్తారు. 900కి ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి దాంట్లో ఇస్తారు. సో నాకు 900కి ఎన్ని వచ్చినాయి, అట్లానే ఇంగ్లీష్లో కూడా ఎన్ని వచ్చినాయి అనేది ఇస్తారు. సో దాని ప్రకారం ఏంటంటే మీరు మీ మార్కులు చూసుకునే
అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆ ప్రెస్ నోట్లో మనకు ఒకటి ముఖ్యమైన అంశం చెప్పారు. ఏంటది? వెరీ షార్ట్లీ అని. వెరీ షార్ట్లీ అంటే ఏంటంటే షార్ట్లీకి వెరీ షార్ట్లీకి చాలా డిఫరెన్స్ ఉంది. షార్ట్లీ అంటే త్వరలో, వెరీ షార్ట్లీ అంటే అతి త్వరలో. అంటే అతి త్వరలో అంటే దాదాపు రేపో మాపో ఇస్తాము అనేదే ఇక్కడ ఉద్దేశం. అంటే 1-2 రోజులలో రిలీజ్ చేస్తాము. వెరీ షార్ట్లీ అంటే దాని అర్థం అదే. వెరీ షార్ట్లీ అంటే ఇవ్వాలో రేపో. ఓకే, నెక్స్ట్ వాట్ టు డూ ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ జిఆర్ఎల్. సో జిఆర్ఎల్ వచ్చిందండి. జిఆర్ఎల్ సపోజ్ ఈ రోజు రేపో రిలీజ్ చేసిర్రు. చేసిన తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్ చూడండి. ఫస్ట్ అనలైజ్ యువర్ ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్షన్. ఫస్ట్ మీరు సెలెక్ట్ అవుతారా కాదా ఒక ప్రాబబిలిటీ చూసుకోండి, మీకు ఛాన్సెస్ ఉన్నాయా లేవా. సో అది ఎట్లా ఏ రకంగా ప్రాబబిలిటీ ఉంటుంది అంటే మల్టీ జోన్ వైజ్గా చూసుకోవాలి, కమ్యూనిటీ వైజ్గా, ఏజ్ వైజ్గా, జెండర్ వైజ్గా, లొకాలిటీ వైజ్గా అండ్ మెడికల్ ఫిట్నెస్ వైజ్గా. అంటే చూడండి, కొన్ని యూనిఫామ్ పోస్టులు ఉంటాయి మనకి. ఏమేమి ఉన్నాయి యూనిఫామ్ పోస్టులు? డిఎస్పి సివిల్ ఉంది, డిఎస్పి జైల్స్ ఉంది, అది ఓన్లీ మెన్స్కి. అండ్ తర్వాత ఎక్సైజ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉంది. ఇవన్నీ కూడా మనకి యూనిఫామ్ పోస్టులు. యూనిఫామ్ పోస్టులకి మెడికల్ ఫిట్నెస్ ఉండాలి డెఫినెట్గా. అండ్ వాళ్ళు చెప్పిన ఏవైతే మెజర్మెంట్స్ ఉంటాయో ఆ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీట్ అవ్వాలి. ఒకటి. రెండోది ఏంటంటే మనకి అది కాకుండా ఈ మనం లోకలా కాదా అనేది ఒకటి చూసుకోవాలి. మూడోది జెండర్ వైజ్గా మనం సెలెక్షన్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి 3 పోస్టులకి ఒక పోస్టు ఉమెన్కి వెళ్తుంది. 1/3 కదా, ప్రతి 3 పోస్టులకి ఒక పోస్ట్ అనేది ఉమెన్కి వెళ్తుంది. అట్లాగే మనకి ఏజ్ క్రైటీరియా ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్పీ ఉంది, ఈ యూనిఫామ్ పోస్టులు ఉన్నాయి, వీటికి ఏజ్ అనేది ఫ్యాక్టర్గా ఉంటుంది. సో ఏజ్ సపరేట్గా మెన్షన్ చేయబడింది. సో ఆ ఏజ్ మనం మీట్ అవుతున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ ఏజ్ మీట్ అవ్వట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాప్లోనే ఉన్నారు, టాప్ 50లో ఉన్నారనుకోండి. టాప్ 50లో ఉన్నప్పుడు డిప్యూటీ కలెక్టరు వచ్చే అవకాశం లేదు అని తెలిసిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాప్ 50లో ఉంటే ఎవరైనా సరే ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ డిప్యూటీ కలెక్టర్ అనేది వచ్చే అవకాశం లేనప్పుడు జనరల్గా ఎవరైనా ఏం సెలెక్ట్ చేసుకుంటారు? డిఎస్పీ సెలెక్ట్ చేసుకుందామని చూస్తారు. బట్ డిఎస్పీకి నాకు ఏజ్ లేదు, లేదంటే కొంతమందికి మెడికల్ ఫిట్నెస్ కానీ, మెడికల్ ఫిట్నెస్ అంటే ఆ హైట్ కానీ, వెయిట్ కానీ, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి లేవు. అవి లేని వాళ్ళు ఏం చేసుకుంటారంటే డిఎస్పీని వదిలేసి నెక్స్ట్ హైయెస్ట్ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ హైయెస్ట్ పోస్ట్ ఏముంటుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. సపోజ్ నాకు ఆర్టీఓ, కానీ ఆర్టీఓకి మళ్ళీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావాలి. దేనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావాలి? స్పెషల్గా అంటే డిగ్రీ కాకుండా, ఎనీ డిగ్రీ కాకుండా దేనికి కావాలంటే చెప్పండి. మనకి ఫస్ట్ కావాల్సింది దేనికి? అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్కి మనకి మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఇది కావాలి. అండ్ ఆర్టీఓకి మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉండాలి. సో ఇవి రెండు మేజర్గా సపరేట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. అండ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ఆ సోషల్ వెల్ఫేర్ డిప్లొమా ఉంటే వాళ్ళకి ఏదో ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కానీ అది ఐ మీన్ జిఆర్ఎల్లో మనకి ఎవరైతే ర్యాంక్ వైజ్గా ఉంటారో వాళ్ళకే వస్తుంది. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిగతా పోస్టులన్నీ కూడా చూడండి, మనకి జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. అభిరుచి ప్రకారం ఏంటంటే నాకు డిప్యూటీ కలెక్టర్ రాకపోతే అండ్ డిఎస్పీకి నేను ఎలిజిబుల్ కాకపోతే, అంటే యూనిఫామ్ పోస్టులకు ఎలిజిబుల్ కాకపోతే దాన్ని నేను చూజ్ చేసుకుంటాను. నేను ఒకవేళ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే కనుక ఆర్టీఓ చూజ్ చేసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. లేదు నాకు డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ఇష్టం ఉంది, అది చూజ్ చేసుకుంటాను. బట్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్కి పోస్టులు లేవు, ఏం చూజ్ చేసుకోవాలి? అది చూసుకోవాలి మీరు. సిటీఓ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, ఇట్లాంటివి. అయితే ఇక్కడ ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం సపరేట్ వీడియో చేద్దాము, ఎందుకంటే అదొక ప్రాసెస్. గ్రూప్ 1కి సంబంధించి సపరేట్గా చేద్దాము, గ్రూప్ 2కి సంబంధించి సపరేట్గా చేద్దాము. పోస్ట్ ప్రిఫరెన్స్ ఎట్లా పెట్టుకోవాలనేది అండ్ వెబ్ ఆప్షన్లు కూడా ఎట్లా పెట్టుకోవాలనేది చూసుకుందాము. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎటువంటి స్పెక్యులేషన్స్ నమ్మకూడదు అనేది నేను వన్స్ అగైన్ మీకు పదే చెప్తున్నాను. అండ్ చూడండి, ఇక్కడ మనకి ఈ ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్న తర్వాత మల్టీ జోన్ వైజ్గా, కమ్యూనిటీ వైజ్గా, ఏజ్ వైజ్గా, జెండర్ వైజ్గా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ రాయడం మర్చిపోయాను. అండ్ లొకాలిటీ వైజ్గా అంటే వెదర్ యు ఆర్ లోకల్ ఆర్ నాన్ లోకల్. అండ్ మెడికల్ ఫిట్నెస్ వైజ్గా అంటే మీకు సరైన మెజర్మెంట్స్ ఉన్నాయా లేవా, అండ్ హైట్, గీటు, వెయిట్ ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది.
అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్స్ని రెడీ చేసుకోండి ఒకవేళ సెలెక్షన్ అయ్యే అవకాశం ఉంటే కనుక. దాని తర్వాత ఏంది, ఒకవేళ సపోజ్ నాకు సెలెక్షన్ అయ్యే అవకాశం లేదు, ఇప్పుడు నేనేం చేయాలి, అదర్ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. అదర్ ఆప్షన్స్ ఏంది, గ్రూప్ 2 దీని తర్వాత ఒక వారం రోజులకు 10 రోజులకు రిజల్ట్ ఇవ్వచ్చు. సో గ్రూప్ 2 కూడా నాకు రాలేదు, గ్రూప్ 3 చూసుకోవాలి. గ్రూప్ 3 కూడా రాలేదు, నెక్స్ట్ నోటిఫికేషన్స్ కానీ, లేదంటే ఓన్లీ గ్రూప్సే కాదు, మనకి చాలా అవకాశాలు ఉన్నాయి బయట. ఓన్లీ గవర్నమెంట్ జాబే కాదు, ప్రైవేట్ జాబ్స్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. మీరేమి నిరుత్సాహపడకండి, ఎందుకంటే జాబ్ ఒక్కటే లైఫ్ కాదు, మనకి జాబ్ అనేది ఒక పార్ట్. సో మనకి భగవంతుడు అనేక రకాల ఏర్పాట్లు చేశాడు, ఒకటి కాకపోతే ఒకటి మంచిది. ఐ మీన్ ఒక దాంట్లో సెలెక్షన్ అవ్వకపోతే మంచిదే అనుకోవాలి. ఆల్ ఈజ్ వెల్ అని మనం చూసాం కదా 3 ఇడియట్స్ సినిమాలో. సో అట్లా ఆల్ ఈజ్ వెల్ అనుకోవాలి. గ్రూప్ 1 563 పోస్టులు ఉన్నాయి కాబట్టి 563 మంది సెలెక్ట్ అవుతారు. 523 అంటే మీరు ఇంకొకటి ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇప్పుడు టాప్ 563 మార్క్స్ ప్రకారం 563 ర్యాంక్స్ ఇస్తారండి. 1 నుంచి 563 ఉన్నాయనుకోండి. సపోజ్ మొత్తం 21,000 మంది ఎవరైతే ఎగ్జామ్ రాశారో అందరూ ఇస్తుండొచ్చు. బట్ నేను అనేది ఏంటంటే 563 మంది సెలెక్ట్ అవుతారని కాదు. ఇక్కడ చూడండి, సపోజ్ 1 నుంచి 563 ర్యాంక్స్ ఉన్నాయి. 563 ర్యాంక్ వాడు సెలెక్ట్ అవుతాడు అనేది ఖచ్చితంగా నేను చెప్పలేము. 563 వదిలేసి 700, 800 వాళ్ళు కూడా సెలెక్ట్ కావచ్చు. ఎందుకంటే మనకి రోస్టర్ పాయింట్ ప్రకారంగా, మల్టీ జోన్ వైజ్ ప్రకారంగా, కమ్యూనిటీ వైజ్, ఎడ్యుకేషన్, ఏజ్ ఇవన్నీ చూస్తారు, జెండరు, మెడికల్ ఫిట్నెస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 563 సపోజ్ ఎవరో ఓపెన్ కేటగిరీ వాళ్ళు వచ్చారు, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇంకా పోస్టులు లేనప్పుడు 523 వాడు కంపల్సరీగా సెలెక్ట్ అవుతాడని కాదు దాని అర్థం ఏంటంటే, ర్యాంకు మనకి మార్క్స్ ప్రకారంగా ఇచ్చినప్పటికీ కూడా 563ని కాదని 700, 800 ర్యాంక్ వచ్చినోడు, లేకపోతే 1000 ర్యాంక్ వచ్చినోడు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సపోజ్ ఎవరైనా లేడీ ఉండొచ్చు, ఆ లేడీ దీంట్లో మనకి ఎస్టీ కేటగిరీలోనో, ఎస్సీ కేటగిరీలోనో, లేదంటే పిహెచ్ కేటగిరీలోనో వాళ్ళకి ఒక రోస్టర్లో ఒక పోస్ట్ ఉండొచ్చు. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే టాప్ 563లో మాత్రమే కాకుండా టాప్ 1000లో ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. అది ఏంటంటే మీరు అందుకే ఫస్ట్ ఏం చేయండి అంటే, జిఆర్ఎల్ రాగానే మీరు ఫస్ట్ అనలైజ్ చేసుకోండి. అక్కడ పైనుంచి సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఒక ఎస్టీ లేడీ ఉందనుకోండి. ఎస్టీ లేడీ ఉంటే ఎస్టీ ఉమెన్లో మీరు ఫస్ట్ మీకు ఎన్ని పోస్టులు వస్తున్నాయి మీరు ఎట్లా చూసుకుంటారంటే, పోస్టులు మీకు ప్రతి 3 పోస్టులకి ఒక పోస్టు లేడీకి వస్తుంది. ఎస్టీస్లో కానీ ఎక్కడైనా, అంటే ఏ రిజర్వేషన్లోనైనా ప్రతి 3 పోస్టులకి ఒక పోస్టు ఎస్టీ రిజర్వేషన్లో, ఐ మీన్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకున్నా కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ కలెక్టరు ఎస్టీ రిజర్వేషన్లో 6 అని కనిపిస్తున్నాయి అనుకోండి. అంటే 2 పోస్టులు మటుకు మనకి ఉమెన్కి వచ్చే అవకాశం ఉంది, 2 పోస్టులు. సో ఇప్పుడు ఆ 2 పోస్టులు మీరు ఎట్లా కౌంట్ చేసుకుంటారంటే, ఫస్ట్ నుంచి మీ మల్టీ జోన్ 2 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ జోన్ 2లో ఎస్టీ రిజర్వేషన్లో నాకంటే ఎంతమంది పైన ఉన్నారు ఫస్ట్ మీరు అది చూసుకోండి. మీ ర్యాంకు సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా 1000 ర్యాంక్ అనుకోండి, 1000 ర్యాంకు. ఆ 1000 ర్యాంకుల పైన ఓన్లీ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఎస్టీ రిజర్వేషన్లో ఉమెన్ కేటగిరీలో మల్టీ జోన్ 2లో ఎంతమంది ఉన్నారనేది చూసుకొని ఒక లెక్క రాసుకోండి. ఒక వైట్ పేపర్ మీద అవన్నీ రాసుకోండి. పలానా వ్యక్తి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు, పలానా వ్యక్తి నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. మల్టీ జోన్ 2నే చూసుకోండి. అప్పుడు చూసుకున్న తర్వాత మీకంటే పైన ఒక 50 మంది ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 లోపల ర్యాంక్ వాళ్ళకి, ఎస్పెషల్లీ ఎస్టీ కేటగిరీలో ఉమెన్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా కాబట్టి, ఆ 1000 లోపల మీకంటే ఒక 50 మంది పైన ఉన్నారు. కానీ మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోండి ఫస్ట్. ఆ 1000 లోపల పైన ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఓపెన్లో కూడా వెళ్ళొచ్చు. సో అది కూడా మీరు బేరేజ్ వేసుకోండి. కొంతమంది ఓపెన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సపోజ్ ఎగ్జామ్ టాప్లో వచ్చారనుకోండి. ఇప్పుడు సపోజ్ టాప్ 50లో లేదా టాప్ 100లో ఉన్నారు ఉమెన్ కేటగిరీ ఎస్టీలో. సో వాళ్ళు డెఫినెట్గా ఓపెన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని తీసేసి మీరు అంచనా వేసుకోవాలి. సరే, ఒకవేళ మీకు కావాలంటే నేను ఇంకొక వీడియో చేస్తాను దానికి సంబంధించి. మనకు జిఆర్ఎల్ రానివ్వండి. జిఆర్ఎల్ వస్తే ఒక్కొక్క కేటగిరీ వైజ్గా ఒక్కొక్కరికి సెలెక్షన్ ఎక్కడి వరకు అయ్యే అవకాశం ఉంది అనేది మనం చూద్దాం. సో అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. సరేనా? సో అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, మనకి దీని తర్వాత వెబ్ ఆప్షన్లు ఇస్తారు కదా, వెబ్ ఆప్షన్లు కూడా ఎట్లా పెట్టాలి చాలా ఇంపార్టెంట్ అండి. అది మనకి జిఆర్ఎల్లో మంచి ర్యాంక్ రావడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు,
వెబ్ ఆప్షన్లు కరెక్ట్గా పెడుతున్నామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది మీరు చాలా జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం ఉంది. సో నా బాధ్యత అది మీకు చెప్పడం. నేనేం చేస్తానంటే మనకి జిఆర్ఎల్ వచ్చిన తర్వాత కమ్యూనిటీ వైజ్గా, కేటగిరీ వైజ్గా అండ్ జెండర్ వైజ్గా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వైజ్గా కావచ్చు, లొకాలిటీ వైజ్గా, మెడికల్ ఫిట్నెస్, ఇవన్నీ మనం అంచనా వేసుకొని ఒక వీడియో చేద్దాము. ఒక్కొక్క కేటగిరీ వైజ్గా చేద్దాం, ఎందుకంటే అది లెందీ అవుతుంది వీడియో. కాబట్టి సపోజ్ మనకి ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్లో ఎన్ని ఉండొచ్చు, ఉమెన్కి ఎన్ని ఉండొచ్చు, లేకపోతే జనరల్ కేటగిరీలో ఎన్ని ఉండొచ్చు, అట్లనే బీసీలో కూడా అన్ని కేటగిరీస్ ఏ నుంచి ఈ వరకు, అండ్ ఎస్సీ ఎస్టీ సపరేట్గా, పిహెచ్ సపరేట్గా, స్పోర్ట్స్ కేటగిరీ సపరేట్గా అట్లా చేద్దాం. మనం చేసేసి మనము ఏంటంటే ఒక అంచనా ఇప్పుడు ఎంతవరకు రావచ్చు అనేది హోప్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ హోప్స్ పెట్టుకున్న తర్వాత సర్టిఫికేట్లు రెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి. అండ్ దాని తర్వాత మనకి సరే రాలేదంటే రాలేదు, నథింగ్ డూయింగ్. రాకపోతే నష్టమే ఉంది. రాకపోతే గ్రూప్ 2కి వెళ్దాం, గ్రూప్ 3కి వెళ్దాం, నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్దాం. ఇదేం పెద్ద విషయమే కాదు, ఇదేమీ జీవితం మొత్తం కాదు. అంటే నా గ్రూప్ 1 ఒకటే జీవితం కాదు. దాని తర్వాత మనకి ఓన్లీ గ్రూప్స్ కాకుండా కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ఉన్న ఆపర్చునిటీస్ అన్నిటిలో మనకి ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది. అది కూడా డెఫినెట్గా బెస్ట్ ఆపర్చునిటీ అయి ఉంటుంది. సో మీరు ఏమీ బాధపడొద్దు ఒకవేళ వచ్చినా రాకున్నా. కానీ వచ్చే వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళకి మాత్రం నేను ముందుగానే హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది మన తెలంగాణలో ఫస్ట్ గ్రూప్ 1 ఆఫీసర్స్ లిస్ట్ రాబోతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రగతికి, తెలంగాణ డెవలప్మెంట్కి వీళ్ళంతా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఫ్రెండ్స్, తెలంగాణ అనేది మన ఎమోషన్. ఆ ఎమోషన్లో కూడా ముఖ్యమైనది ఏంటంటే జాబ్స్. సో ఈ జాబ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంది. సో నేను ఏ గవర్నమెంట్ కోసం అని చెప్పట్లేదు, ఏ గవర్నమెంట్ చేసినా కూడా అట్లానే చెప్తా. రేపు టీఆర్ఎస్ వచ్చినా లేకపోతే బీజేపీ వచ్చినా ఎవరు వచ్చినా కూడా అదే చెప్తా. ఎందుకంటే మనకు కావాల్సింది ఓన్లీ నిరుద్యోగుల పట్ల సుముఖత చూపించాలి, నిరుద్యోగులని ఒక అండదండ ఇవ్వాలనేది ఉద్దేశం. కానీ ఏ పార్టీ అయితే మనకేంది, పార్టీ అనేది ఇంపార్టెంట్ కాదు. మనకి నిరుద్యోగ సోదరులు అండ్ ఉద్యోగాల కోసం వెతికే వాళ్ళే ఇంపార్టెంట్. వాళ్ళ పట్ల మనము సుముఖతని చూపించాలి, మంచి భావన చూపించి వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండేలా చూడాలని చెప్పేసి నా వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఉంటే.